నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఈ వీడియో ఏకాదశి ముందు రోజు తీసిన వీడియోనండి. ఆ రోజు సాయంత్రం అయితే తలస్నానం చేసి ఇంట్లో పని అనేది స్టార్ట్ చేశాను. ఇంకా ముందుగా అయితే స్టవ్ అయితే కడిగి పెట్టేశానండి. ఇంకా అంట్లు కూడా తోమేశాను. ఎక్కువ అంట్లు పడనివ్వను. ఎప్పుడు అంట్లు అప్పుడు తోమేస్తాను. అందుకే నాకు పెద్ద పని అనేది అనిపించదండి. ఎందుకంటే అంట్లన్నీ నేను షింక్లో వేస్తాను. ఇంకా షింక్లో కొంచెం పడేసరికి అవన్నీ తెచ్చి బయట వేసుకొని అయితే తోమేసి అంటుల తట్టుకైతే పెట్టేశానండి. స్టవ్ కడిగేసాను కదా, ఇంక ఇంట్లోకి వచ్చి గ్యాస్ బండ్ కూడా నీట్గా అయితే తడి క్లాత్ పెట్టి అయితే తుడిచేసాను. ఇంకా స్టవ్ తెచ్చి అయితే బిగిస్తున్నానండి. మాకు ఈ స్టవ్ అనేది బయటికి తెచ్చేటప్పుడు పైప్తో సహా తేవాల్సిందేను. ఎందుకంటే ఇది పైప్ అనేది ఊడటం లేదండి. మా వారైతే టేప్ అయితే గట్టిగా అయితే వేసేస్తున్నాడు. అందుకైతే రెగ్యులేటర్తో సహా బయటికి తేవాల్సి వస్తుంది. స్టవ్ కడిగిన తర్వాత కొంచెం పసుపు కుంకుమతో నీట్గా అయితే బొట్లు అయితే పెడతానండి. అలా పెట్టిన తర్వాత వంట అనేది స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఒక చిన్న తగ్గు జరిగిందండి అన్నకి తమ్ముడికి. ఏమనంటే పెద్దోడు చిన్నోడు ఇక్కడ జున్ను హాల్లో అయితే పడుకొని నిద్రపోతున్నాడండి పెద్దోడు. ఇంకా చిన్నోడైతే ఆడుకుంటా వాడిని మీద పడి వాడిని తొక్కైతే లేపాడు. ఇంక వాళ్ళ అన్న నిద్ర లేచేసరికి నీళ్లు తెచ్చియడము, గ్లాస్ నీళ్లు తెచ్చి పోసేసాడండి వాడి మీద, అలాగే దివానీ మీద. ఇంకా వాళ్ళ తమ్ముడు అలా చేసేసరికి జున్ను అయితే ఏడుస్తా అన్నాడు. ఇంకా వాళ్ళ డాడీ మార్నింగ్ వెళ్ళాడండి పనికి. ఇప్పుడైతే చాలల్లో పని అయితే ఏం లేదు. కలుపులు అవి తీసేశారు. పిండి చల్లేటప్పుడు పిండి చల్లుతున్నారండి. అలాగే మందు కొట్టేటప్పుడు అయితే చూసుకొని అయితే పైరుకైతే మందు కొడుతున్నారు. ఇప్పుడైతే పైరు అయితే బాగానే ఉందండి. అందుకే ఇప్పుడు మా వారు కొంచెం ఖాళీగా ఉండేసరికి పనులకైతే వెళ్తున్నాడు. ఇంట్లోకి కూడా జరగాలి కదండి. ఇవి నారాత అనేది మనం కోసిన తర్వాత కదండి డబ్బులు వచ్చేది. అప్పుడు దాకా మన ఇంట్లో కూడా జరగాలంటే పనులకి వెళ్ళక తప్పదు. జున్ను వాళ్ళ స్కూల్లో నన్ను కూడా టీచర్గా అయితే పిలుస్తున్నారండి. నేనైతే రాననైతే చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు చిన్నోడు ఇంకా మాటలు కూడా రావండి. వాడిని తీసుకొని వెళ్ళి ఇబ్బంది పడేదానికంటే ఎందుకులే, కావాలంటే నెక్స్ట్ ఇయర్ చూడొచ్చు అన్న ఉద్దేశంతో అయితే నేనైతే రాననైతే చెప్పాను. మా చిన్నోడిని ఒకవేళ అత్తమ్మ దగ్గర పెట్టిపోదామంటే అత్తమ్మకు కూడా హెల్త్ బాగాలేదు కదండి. ఇంకా వీడిని పెడితే వీడు ఇంకా ఇసుగు పెట్టిచ్చేస్తాడు. అందుకే ఇప్పుడైతే ఆలోచన అయితే ఏమీ లేదు. ఇంకా ఈ జొన్నలు మాకు ఇక్కడ రేషన్ షాప్లో ఇచ్చారండి. ఈ నెల ఒక 2 కేజీలు బియ్యం అనేవి ఆపేసి అందరికీ కన్ఫామ్గా తీసుకోవాలని అయితే చెప్పారు. ఇంకా మేమైతే ఒక 2 కేజీలు జొన్నలు కూడా తీసుకున్నాము. ఇంకా రేపు ఏకాదశి కదా, మామూలుగా ఈ జొన్నలతో అయితే ఇంకా బాగుంటాయండి ఏకాదశి ముద్దలు. అందుకే నేనైతే జొన్నలు అయితే వేపుతున్నాను. ఈ జొన్నలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మాత్రం ఇలా అయితే పేలుతాయండి, పాప్కార్న్గా. ఇలా వచ్చిన తర్వాత అయితే నేనైతే స్టవ్ అనేది ఆపేసి పక్కనైతే పోసుకుంటున్నాను. ఇంకా అలాగే ఇంకొంచెం కూడా అయిపోయానండి. నేనైతే ఇవాళ ఒక సేరు జొన్నలు అయితే వేపాను. ఈ సేరు జొన్నలు ఆడిపిద్దామని. ఇంకా రేపు పండగ కదా, మామూలుగా మా సైడ్ అయితే అందరూ బియ్యంతో చేస్తారండి ఏకాదశి ముద్దలు. ఇంకా నేను జొన్నలతో అయితే చేస్తున్నాను. పెళ్ళి కాకముందు మా అమ్మ అయితే చేసేది ఇలా జొన్నలు తెచ్చి నెల్లూరు నుంచి. ఇంకా మా అమ్మ చేసేది నాకు బాగా గుర్తు. అందులో ఈసారి రేషన్ షాప్లో అందరికి జొన్నలు ఇచ్చారండి. అవి కూడా ఇంట్లో ఉండేసరికి ఇంకా ఆ జొన్నలే ఈ ఏకాదశికి అయితే బాగా పనికొచ్చాయి. ఇవి ఇంకా చల్లారుతాయని అయితే ఫ్యాన్ కింద అయితే పెట్టేశానండి. ఇవి వేపేసరికి ఇందాకే కాదండి స్టవ్ అంతా నీట్గా అయితే క్లీన్ చేశాను. ఇంక ఇవన్నీ పేలేసరికి స్టవ్ అంతా ఇవే పూలు లాగా అయితే పడిపోయి ఉన్నాయండి. మళ్ళీ ఇంకొకసారి అయితే స్టవ్ అయితే నీట్గా అయితే తుడిచేసుకోవాలి. ఇంక ఇవి చల్లారిన తర్వాత ఒక టిఫిన్కి అయితే పోసేసాను. ఇంకా అలాగే ఇది ఎండు కొబ్బరి అండి. మా వారన్నీ పగలకొట్టి మిద్ది మీద వేస్తే నేనన్నీ వలిచేసి ఈ బకెట్కి అయితే పెట్టాను.
మామూలు ఇంక దేనికన్నా అయితే మా పిల్లలైతే తీసేసి ఇల్లంతా ఎగజల్లుతారని. దీనికి ఎలాగో మూతుంది గదా! ఈ మూత ఉండడం వల్ల ఎవరైతే తాకరండి. ఇంకా ఎళ్ళేటప్పుడు ఎందుకులే ఆ డబ్బా మళ్ళీ అదొక బరువని చెప్పి ఇలా గోతంలో అయితే పోసేసాను. మామూలుగా అయితే నేనైతే బజార్‌కైతే వెళ్ళనండి. నాకేం కావాలో అవన్నీ అయితే మా వారైతే తెస్తాడు. ఇప్పుడు నేనొక 4 వస్తువులు చెప్పాననుకో, వాటిలో 2 వస్తువులు తెస్తాడు. 2 వస్తువులైతే మర్చిపోతాడు. ఇంకా మళ్ళీ నేను చెప్పేసరికి మళ్ళీ వెళ్ళైతే తెస్తాడు. ఇలా ప్రతిదానికి మా వారైతే బజార్‌కైతే తిరుగుతుంటాడు. ఇవాళైతే నన్ను తీసుకొచ్చాడండి బజార్‌కి. ఎందుకంటే రేపు పండగ గదా! నాకేం కావాలో అయి తీసుకుంటానని. ఇలా అయితే కొబ్బరి షాప్‌కైతే వచ్చి కొబ్బరైతే ఇచ్చేసాము. ఇప్పుడైతే కొంచెం రేటుగా ఉందండి కొబ్బరి. కేజీ 180 ఉంది మా సైడ్ అయితేను. ఇంక మేమైతే ఒక 5 కేజీలైతే ఎత్తుకోపోయాము. మాకైతే 900 అయితే ఇచ్చారండి. పండగ కదండీ! జొన్నలైతే ఇచ్చిపోయాం గదా! ఇంకా అయితే ఆడియలేదు. మనం వెళ్లి కాసేపు ఒక 10 నిమిషాలుంటే అప్పుడైతే ఆడిపిచ్చయితే ఇచ్చారు. ఇంకా పిండి తీసుకొని అలాగే ఇంకా కావాల్సినవి పూజ సామాను ఇవైతే తీసుకొనైతే వచ్చేసాము. ఇంకా ఆ నెక్స్ట్ రోజండి పండగ రోజు ఏకాదశి రోజైతే లేసి ముందైతే బయటంతా నీట్‌గా అయితే చిమ్మేశాను. ఇంకా చిమ్మేసి ఇల్లులైతే కడగాలండి. నేనైతే ఎప్పుడన్నా గానీ పండగ రోజైతే కడిగేస్తాను. పండగ రోజు కడిగి ముగ్గులు పెడితేనే బావుంటాదండి. ముందు రోజు కడిగినా నాకంత అనిపీదు. ఇంక ముందుగా అయితే గుమ్మాలైతే కడిగేస్తున్నానండి. ఇంక తర్వాత ఇల్లు కూడా మబ్బు పెట్టాలి గదా! ఇప్పుడైతే పిల్లలు నిద్రపోతున్నారు కదండీ! వాళ్ళు లేసిన తర్వాతే మబ్బు పెడతాను. ఈ లోపల బయటంతా కడిగేసి ముగ్గులు పెట్టేయాలి. వాళ్ళు లేసేసరికి నీట్‌గా ఆరిపోద్ది. అదే కొంచెం లేట్ అయినా వాళ్ళు లేసేసరికి ఆరలేదనుకో, ఇంక మొత్తం రచ్చ రచ్చగా తొక్కేస్తారు. అందుకే కొంచెం ముందే లేచి వాకిళ్ళైతే ఊడ్చేసి కడిగేసానండి. ఇంక ఇదంతా కడిగాము గదా! ఆ నీళ్ళన్నీ అయితే వాకిట్లోకైతే వస్తాయి. మీకు చెప్పాను గదండీ! ఇంతకుముందు ఇక్కడ అడ్డుగా కట్టుండేది. ఇంకా అది లేకపోయేసరికి అన్నీ వాకిట్లోకైతే వస్తున్నాయి. నీళ్ళు కూడా చూడండి చాలా సన్నగైతే వస్తున్నాయి. ఇంకా ఈ నీళ్ళతో పని కాదని నేనైతే ట్యాంక్ నీళ్ళైతే ఇంకో పక్క తిప్పేసానండి. ఇవైతే చాలా సన్నగా వస్తున్నాయి. మామూలు రోజుల్లో అయితే చాలా ఎక్కువగా వస్తాయండి. ఇలా పండగలప్పుడైతే చాలా అంటే చాలా ఇబ్బంది పెడతాయి ఈ నీళ్ళనేవి గూడాను. ఇంకా ఈ కల్లాపి రంగయితే బయటైతే చల్లేసి చీపురుతో అయితే అలికేస్తున్నాను. సిమెంట్ రోడ్డు కాదండి మాది. ఇలా అలికితే సరిపోద్ది. ఇంకా మామూలుగా మట్టి నేలలు ఉండే వాళ్ళైతే కొంచెం నీళ్ళలో కలిపైతే చల్లేస్తారు. ఇప్పుడు ఈ పేడ కల్లాపు రంగు వచ్చినప్పటాంచి ఆడవాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుందండి. ఇంకా చూడ్డానికి కూడా బాగుంటుంది ముగ్గు పెట్టిన తర్వాత కళగా. మాది లోపల వాకిలి చిన్నగా ఉంటది కాబట్టి, ప్లేస్ తక్కువ ఉంటది కాబట్టి చిన్న ముగ్గులే పెడుతున్నానండి. పెద్ద ముగ్గులు పెడితే ఇంకా నడిచేదానికి కూడా స్థలం ఉండదు. అందులో మా బుజ్జోళ్ళు గదా! వాళ్ళు ఎంతసేపు ఉంచుతారు ఈ ముగ్గులు? కాసేపేనండి. ఈ కాసేపు కళగా ఉంటాయని అయితే నేను పెడతాను. తర్వాత ఎలాగో వాళ్ళైతే తుడిపేస్తారనుకో తర్వాత విషయము. ఇంకా తులుసుకోవటం ముందైతే ఇలా తామర పువ్వు ముగ్గైతే పెట్టాను. ఇంకా బయట కూడా వాకిలైతే ఆరిపోయింది. ఇంకా బయట కూడా ముగ్గు పెట్టాలండి. ఇవాళైతే నేను రంగు ముగ్గైతే పెడదాం అనుకుంటున్నాను. ఈ మధ్య ఎక్కువ వెలికల ముగ్గులే వేస్తున్నానండి. ఇవాళ ఏకాదశి కదా! కొంచెం రంగు ముగ్గు అయితే పెడితే ఇంకా బావుంటది. అందులో ఈ పేడ కల్లాపు రంగు చల్లేసరికి వాకిలి కూడా పచ్చగా బాగా కళగా ఉంది. ఇంకా అందుకే కొంచెం రంగు ముగ్గు పెడితే ఇంకా చూడడానికి బావుంటదని అయితే అనుకుంటున్నాను. అందుకే ఇవాళైతే మెలికల ముగ్గు ఏమి వేయట్లేదు. చిన్నగా ఈ ముగ్గైతే వేస్తున్నానండి. అలాగే నేను ఇంకా పెద్ద పెద్ద ముగ్గులైతే వేయను. ఎందుకంటే పెద్ద పెద్ద ముగ్గులేస్తే ఇంకా ముగ్గు దగ్గరే సరిపోద్దండి టైం అంతాను. ఇంకా పిల్లలు ఉండేవాళ్ళు మనలాంటోళ్ళు ముగ్గు దగ్గరే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఇంక ఇంట్లో కూడా పని చేసుకోవాలి కదా! అందుకే ముగ్గు ఎప్పుడు సింపుల్‌గా అయితే వేస్తాను. చూడ్డానికి ముచ్చటకైతే వేస్తానండి. ఇంక ఇవాళైతే ఈ ముగ్గైతే వేసాను. ఈ ముగ్గు ఇప్పుడు ఇలా ఉన్నా రంగులు పెట్టిన తర్వాత అయితే బావుంటది. రంగులు కూడా మొన్న సంక్రాంతికి తీసుకున్న రంగులేనండి. వాటిలో చాలా వరకు కలర్స్ అయితే అయిపోయినాయి. ఇంకున్న కలర్స్‌తోనే ఇలా అయితే పెట్టాను. ముగ్గైతే ముచ్చటగా బాగుంది కదా అండి!
అందులో ఈ రంగులు పెట్టేసరికి ఇంకా కళగా ఉంది నాకు తెలిసి. రంగులు పెట్టేసరికి ఇంకా బాగుంది కదా అండి. ఇంకా స్నానం అయితే చేసేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ దాసాన పూలైతే పూసుంటాయి అయితే కోసుకొచ్చాను. పిల్లలు కూడా స్నానం చేపించి అయితే రెడీ చేసేసానండి. వాళ్ళకి ఈ డ్రెస్సులో నానమ్మ అయితే తీసిచ్చింది. మొన్న ఇక్కడికి మూటలోళ్ళు వచ్చారండి. మా సైడు మూటలా వస్తుంది ఒక ఆమె దగ్గర తీసుకుందండి మా అత్తమ్మ. ఇద్దరికి సేమ్ ఒకే కలరు. బాగున్నాయి కదండి. ఇంకా ఇద్దరిని ఫోటో తీద్దామంటే ఒకరు కూర్చుంటే ఒకరు లేస్తున్నారు. అలా ఉంది వీళ్ళతో. ఇంక ఎలాగలా కష్టపడి ఒక ఫోటో అయితే తీసేయాలండి. ఇంకా వచ్చైతే నేనైతే ప్రసాదానికైతే బెల్లం అయితే దంచుతున్నాను. మా వారైతే దేవుడికైతే పెడుతున్నాడండి. ఇంకా ఇంట్లో ఆవు పంచకం ఉంటే ఇల్లంతా అయితే చల్లాను. ఆవు పంచకం ఇంట్లో చల్లితే మంచిది కదా అండి. ఇంకా బెల్లం అయితే కరిగిపోయింది. ఇంకొకసారి అయితే వడకట్టేశాను. ఎందుకంటే చాలా వరకు ఇసుకగా కొంచెం ఎక్కువ చెత్తగా ఉందండి. ఇంకొకసారి ఇలా వడకట్టేసుకుంటే నీట్గా అయితే ఉంటుంది. ఇంకా యాలకులు అలాగే పిండి నీట్గా అయితే ఉడికిపోయిన తర్వాత కొంచెం అయితే నెయ్యి అయితే వేసి జీడిపప్పు అయితే వేసి ఫ్రై అయితే చేస్తున్నానండి. ఈ నెయ్యి నేను ఇక్కడ ఇళ్ళ దగ్గర అయితే పోపించుకుంటాను. ఇళ్ళ దగ్గర పశువులు ఉండే వాళ్ళు చేస్తారండి. 1/4 కేజీ పోపించుకున్నాను మొన్న నేను. ఇంక ఈ పండగకి కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసి జీడిపప్పులు అయితే వేసాను. ఇలాంటి ఏకాశి ముద్దలో నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. అందులో ఇవాళ జొన్నలతో చేశాను కదా, చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ జొన్నలతో చేసినవి. మామూలుగా బియ్యంతో చేసిన వాటికంటే ఇలా జొన్న పిండితో చేసిన ముద్దలే నాకైతే బాగా నచ్చాయి. మా వారికి కూడా నచ్చాయి, అలాగే పిల్లలకు కూడా నచ్చాయండి. ఇంకా ఎలాగో అత్తమ్మ వాళ్ళకు కూడా నేనే చేసి అయితే ఇచ్చేసాను. ఇంకా మా అత్తమ్మ మా మావయ్య కదండి. అందులో మా అత్తమ్మ వాళ్ళు స్వీట్స్ పెద్ద తినరు. ఎందుకంటే అత్తమ్మ వాళ్ళకి కొంచెం షుగర్ ఉంది. ఇంకా చేసిన దాంట్లోనే వాళ్ళకి ఒక 4 అయితే ఇచ్చాను. ఈ లోపల ఇది ఆర్డర్ అయితే అమెజాన్లో పెట్టుకున్నానండి. అదైతే వచ్చింది. ఇవి కడ్డీలండి జెడ్ బ్లాక్ వాళ్ళవి. ఇక్కడ మా ఊర్లో అయితే చాలా షాపులు అయితే అడిగాను, లేవంట. నాకైతే ఈ జెడ్ బ్లాక్ అగరబత్తి స్మెల్ అయితే బాగా నచ్చింది. ఇల్లంతా ఒక మంచి పరిమళంగా ఉంటుందండి అవి వెలిగించిన తర్వాత. ఇంక అందుకే ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. అవైతే వచ్చాయి. ఇక చూసారా అండి ముగ్గు ఉదయం ఎంత బాగుండింది. ఇప్పటికీ మా పిల్లలిద్దరూ అటు చేసేసారు. పిల్లలు కదా ఆడుకుంటా మొత్తం అయితే చెరిపేశారు. ఇంకా మా నాన్న అయితే వచ్చాడండి. ఇవాళ మా నాన్న రావడానికి ఒక కారణం ఉంది. మా ఇంటి ముందు చెట్టు కాయ కాస్తుందని చెప్పాను కదా, పనసకాయ. ఆ కాయ మక్కిందండి. మక్కిన కాయలో సగం మా అక్కకైతే ఇచ్చాడండి, సగం అయితే నాకైతే తెచ్చాడు. ఇక్కడ చూసారా వాళ్ళ తాతయ్య అంటే చాలా ఇష్టం మా మున్నువాడికి. ఇంకా వాళ్ళ తాత అయితే ఆడుతా అన్నాడండి మున్నోడు. ఇంకా మా నాన్న అయితే పనసకాయ నాకొద్దు, అక్కకైతే ఈ నాన్న మాకు ఎలాగో ఉన్నాయి కదా, అక్కకైతే ఇవి అంటే లేదమ్మా, కాసిన తొలసూరికాయ నీకు సగం అక్కకు సగం అయితే అని అయితే తెచ్చాడండి. మా చెట్టు తొలసూరికాయ ఇది, కానీ కాయ అయితే బాగుందండి, టేస్ట్ తీయగానే ఉంది. ఇదోనండి ఈ కాయ ఏదో తెచ్చింది నాన్న. ఇంకా ఇవి తొనలు ఎలా ఉన్నాయో, గింజలు కూడా అంత బాగానే ఉన్నాయండి. మా అత్తమ్మ గింజలన్నీ ఉడకబెట్టింది. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను మామూలుగా అయితే పచ్చకాయ గింజలు తిన్నాను. ఇవాళ మొత్తం 4 తెచ్చిచ్చేసరికి చాలా బాగుండేసరికి నేను తిన్నానండి. ఇంకా ఇదిగోనండి వచ్చేటప్పుడు వాయింటాకు అయితే తెచ్చాడు. మా తోటలో అక్కడక్కడ గోంగూరలో ఉంటే అదైతే ఏరుమని తెచ్చాడండి. వాయింటాకు కొంచెం చేదుగా ఉన్నా టేస్ట్గా అయితే ఉంటుంది. అప్పుడప్పుడు వాయింటాకు అలాంటివి కూడా తినాలి. ఇంకా మా నాన్న అయితే కాసేపు ఉండైతే ఇంటికైతే వెళ్తున్నాడు. ఇంకా మళ్ళీ భోంచేసి సాయంత్రం నుంచి మళ్ళీ చేలల్లోకి వెళ్ళాలండి. ఎందుకంటే ఆకుకూరలు అవి ఉన్నాయి. మా అమ్మ వాళ్ళు ఎక్కువ ఆకుకూరలే వేస్తారు. ఇంకా నాన్నైతే ఊరికి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రము అత్తమ్మ గోరింటాకు ఇస్తే అదైతే మిక్సీకి అయితే వేసానండి. ఇంకా నేనైతే ఏం పెట్టుకోలేదు. నాకైతే నిద్ర వచ్చేసిందండి, నిద్రపోయేసాను. ఇంకా వేసింది అత్తమ్మకి అయితే ఇచ్చాను. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మా ఏకాదశి వ్లాగ్ ఎలా ఉంది, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్
and subscribe my channel Anusha Vakati Village Vlogs.